30 size normal blouse with double cutaway cutting and blouse length వచ్చేసి 12 inches, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 inches, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 32 inches, వేస్ట్ వచ్చేసి 24 inches. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ డౌన్కి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 inches, సో 1 inch యాడ్ చేసుకొని 13 inches దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 inches కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5 inches వస్తుంది. ఇక్కడ 5 inches మార్క్ చేస్తాము. 2.5 inches అనేది షోల్డర్కి, 2.5 inches అనేది నెక్ వైడ్కి. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి టోటల్గా మనకు షోల్డర్ ఎంత వచ్చిందో అంత తీసుకుంటామండి, సో ఇక్కడ 5 inches తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 5 inches తీసుకున్నాం కదా షోల్డర్, అందుకని హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ 5.5 inches తీసుకుంటాము. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లోనే ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 inches. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పార్ట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 30 inches కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 inches, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 8 inches, సో ఇక్కడ మనం 8 inches మార్క్ చేస్తాము. అండ్ 2.5 inches ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 8 inches, ఇది 2.5 inches. అండ్ ఇక్కడ 1 inch మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 inches కదా, సో డివైడెడ్ బై 4 చేస్తే 7.5 inches, అందులో హాఫ్ ఇంచ్ తీసామనుకోండి 7 inches. సో ఇది మనకి 7 inch ఉండాలి. ఒకసారి ఉందో లేదో చెక్ చేస్తాము. ఇది 7 inches. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మనకి 24 inches ఉంది, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 6 inches, సో ఇక్కడ 6 inches మార్క్ చేస్తాము. 1 inch అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 inches ఖర్చు. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 7 inches, దాని సగానికి 3.5 inches దగ్గర మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసి మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 4.5 inches దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్. ఈ బ్యాక్ నెక్ అనేది మనం 8.5 inches వరకు తీసుకోవచ్చు అండి. నేను 8 inches దగ్గర మార్క్ చేస్తున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 2.5 inches. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ స్లాంట్ లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి 4.5 inches అండి. ఇది వచ్చేసి 6 inches. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదు, జస్ట్ డ్రా చేసి వదిలేస్తున్నాను, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. ఇది మనకి ఫైనల్గా బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. అండ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి ఇట్లాగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లా ట్రేస్ చేస్తాము. ఇక్కడ 2 pointsని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది 2.5 inches ఖర్చు. అండ్ మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇట్లాగా లైన్స్ డ్రా చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనం 5.5 inches వరకు తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2.5 inches. ఇది వచ్చేసి 5.5, ఇది వచ్చేసి 2.5 inches. అండ్ ఇక్కడ
ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లా చిన్న కర్వ్ డ్రా చేస్తామండి. ఏం లేదు, ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఇక్కడ స్లాంట్గా షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అదే .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచెస్. సో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసామనుకోండి 9 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ .2 వచ్చేసి ఈ 9 ఇంచెస్కి 2.5 ఇంచ్ యాడ్ చేస్తామండి, 11.5 ఇంచెస్. సో ఇది 2.5 ఇంచ్ యాడ్ చేస్తాము. ఇది వచ్చేసి 11.5 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇది ఎట్లా డ్రా చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 30 ఇంచెస్ కదా, అందులో 10 తీసుకుంటే 3 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 3.5 ఇంచెస్. సో మనం ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి 3.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా 3.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా లైన్ డ్రా చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాం. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తామండి. అండ్ ఇది వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఈ పాయింట్కి స్ట్రైట్గా అక్కడ పాయింట్ మార్క్ చేస్తామండి. 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచులు వచ్చింది, దానికి సగానికి మార్క్ చేసుకుంటాము, పోతకు 4 ఇంచుల దగ్గర. అండ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. ఇట్లాగా ఫ్రీ హ్యాండ్ వేయాలి. ఇది కట్ చేసేస్తామండి. నేను ఇక్కడ షోల్డర్ అనేది ఏంటంటే జస్ట్ లైన్ డ్రా చేసి వదిలేసాను. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ వైపు రేక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుతాము. ఈ 30 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కటోరీ అనేది మార్క్ చేసాం కదా, అది కూడా కట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది షేప్ బెల్ట్. దీన్ని ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవండి, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ తీసుకుంటాము. అండ్ ఈ కటోరీ తీసుకున్నాం కదా, దానికి మిడిల్లోని ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తామండి. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము దీనికి. అండ్ ఇది కట్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పార్ట్స్ని ఇట్లాంటి వేరే వైట్ షీట్ తీసుకొని ఇట్లాగా మార్క్ చేస్తాము. ఫస్ట్ ఒక పార్ట్ మార్క్ చేసుకోవాలి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కిందికి 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేస్తామండి, 1 ఇంచ్. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని ఇట్లాగా మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి కిందికి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ నుంచి పక్కకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఇది 1.5 ఇంచు, ఇది 1.5 ఇంచు, ఇది వచ్చేసి 1/2 ఇంచ్. సో ఇక్కడ ఇట్లా లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఇట్లాగా, ఇక్కడ కూడా ఇట్లా లైన్ డ్రా చేయాలి. అండ్ ఇక్కడ కూడా. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రీ హ్యాండ్తో ఇట్లా కర్వ్ షేప్ ఇవ్వాలండి.
అండ్ మిడిల్లోనే 1/2 ఇంచ్ ఇట్లాగా మార్క్ చేస్తాము. అండ్ టక్స్ అనేది ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి డబల్ కటోరీ కటింగ్ అండి, 30 సైజ్ది. ఇది కట్ చేసేస్తాను. అండ్ మిడిల్లో ఇది కూడా కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి డబల్ కటోరీ అనేది 30 సైజ్ ఇట్లా వచ్చింది. Thanks for watching and please do subscribe my channel. Thank you.